హరి ఓం. ఈనాటి మంత్రము మంత్రగమ్య. మంత్రశక్తి చేత పొందగలిగిన వాడు, తెలియదగినవాడు. అన్ని మంత్రాలకు ఆయనే గమ్యం. మనం ఆకాశాత్ పతితం తోయం దేశం. మనం ఆకాశం కింద ఉన్నటువంటి ఎవరికి ఏ విధంగా పూజ చేసినా చివరికి అది చేరేది కేశవుడికి అనే విధంగా మంత్రాలు మనం ఏ మంత్రంతో మనం పూజ చేసినప్పటికీ ఆ చిట్ట చివరికి ఆ మంత్రం యొక్క గమ్యము, ఆ మంత్రం ద్వారా మనం చేరుకోదగ్గవాడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు. అటువంటి శ్రీ వెంకటేశ్వరుడి పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మంత్రపఠనం. ఓం మంత్రగమ్యాయ నమః. ఓం మంత్రగమ్యాయ నమః. ఓం మంత్రగమ్యాయ నమః. ఓం మంత్రగమ్యాయ నమః.